హలో వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు 7th అండ్ ఇట్స్ వెన్స్డే. రెడీ అయిపోయాను. యాక్చువల్లీ ఈ రోజు డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ సగం రోజు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు వెన్స్డే కదా, సో ఫ్లాలెస్ ఫ్రైడే వీడియో కోసం బట్టలన్నీ తీయడం, అరేంజ్ చేయడం, రెడీ కావడం, స్ట్రైట్నింగ్ చేసుకోవడం మొత్తం ఇలా మార్నింగ్ నుండి ఇలా గడిచిపోయింది అనమాట. అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి షూట్ చేయడానికి, ఎందుకంటే మన ఇంట్లో ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి. అండ్ అవుట్ఫిట్ చూస్తుంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ థర్స్డే వీడియో చేస్తానో చేయలేనో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ అన్ని బట్టలు మార్చుకొని అంత షూట్ చేసి వచ్చేసరికి ఇంటికి లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ థర్స్డే వీడియో రాకపోతే అదే రీజన్ థర్స్డే వీడియో పోస్ట్ చేయనందుకు. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అక్కడ త్వరగా షూటింగ్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిటింగ్ చేయడానికి కూడా ఓపిక ఉంటుంది నాకు. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను మమ్మీ వాళ్ళు షాపింగ్వి కొన్ని చేశారనమాట. సారీస్ ఏవో తెచ్చుకున్నట్టున్నారు ఉగాదికి, అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అదే ఇంటికి వచ్చేసరికి పేషెన్స్ అట్లా ఏమైనా ఉంటే పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. రీచ్ అయిపోయాము. అబ్బాయి ఎండ ఎంత ఉంది తెలుసా? 40 degrees ఉంది. అంటే 40 degrees ఇప్పట్లో కామనే అనుకోండి, కానీ మనం బయటికి ఎప్పుడు రాం కదా ఇట్లా వీకెండ్స్ లో తప్ప. హలో మిస్ చెడ్డీ మ్యాన్, ఫస్ట్ ఇక్కడ హాయ్ చెప్పు. చెడ్డీ అయితే ఏమి, షార్ట్ అయితే ఏమి, ఏదైనా ఒకటే సైజే కదా. బట్టలు చూస్తారా ఏమున్నా ఏమని? బాగున్నాయా? ఇంకా చూడలే కదా, ఒకటి కూడా చూడలేదా? ఇది కొత్తదే, ఇది బాగుందా? వీళ్ళ మమ్మీ ఫుల్ స్లీప్ వేస్తుంది. సాయంత్రం మాట్లాడదాం లేదు. ఏది పాప మీ మమ్మీ ఏదో ఉగాది కానీ కమ్మలు అవి ఇవి తెచ్చినారు అన్నారు. కింద ఉన్నాయి. గైస్ లుక్ ఎట్ దిస్. ఆ రోజు పెట్టుకున్నా చూడండి, అవే ఇయర్ రింగ్స్ బాగున్నాయి. కొత్తగా చూసినావా? నువ్వు ప్రయోగించినావా? మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చేద్దాంలే. ఈ బాబు అప్పుడే ఏమేమి బట్టలు వచ్చినాయని చూస్తాను. మీ మమ్మీ కూడా 2 ఉన్నాయి, దాంట్లో పడుకుంది కాబట్టి ఇప్పుడు నేనే వేసుకొని చూడాలనుకుంటా. యా అవే ఓకే. మేము షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కవరింగ్ ఏం చేయాలో నువ్వే చెప్పు. మీ మమ్మీ పడుకుంది, ఇంకా లేపేది ఎందుకు లేని. మీ మమ్మీ డ్రెస్ నేనే ట్రై చేస్తానా? మీరే చెప్పండి. పిన్ని డ్రెస్ నేను ట్రై చేస్తాను. లుక్ ఎట్ దిస్ లూజ్ డ్రెస్ అండ్ లుక్ ఎట్ దిస్ పసారా. 10 seconds వీడియో కోసం ఇవన్నీ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని కవర్ చేయడానికి క్లచ్ పెడతామండి వెనకాల. అంటే వీడియోలో కొంచెం నీట్ గా కనిపిస్తుంది. ఏమన్నా బాగుంటుందా చెప్పండి? ఇట్లా లూజ్ డ్రెస్ ఇట్లా వీడియో తీస్తే అందుకు వెనకాల క్లిప్ పెట్టి కవర్ చేస్తాను. పిన్నికి అయితే మళ్ళీ పర్ఫెక్ట్ సరిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా బాగుంది. బాబు పడుకునే వాళ్ళని ఎందుకు లేపేది? రాడు అది తీద్దాం. మీరు ఇది ఎవరిదో కనిపెడతారా కాస్త? లుక్ హౌ. అంతేమొద్దు, ఇది అమ్మది, మా అమ్మది. మీ మమ్మీదే అయినా నేను సెట్ చేసుకున్నానా లేదా? వెనకాల చూడండి ఎంత అందంగా ఉందో. వీడియో తీసి ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా చూడు. నీకు నేను పెట్టుకుంటా అంటే మమ్మీ వద్దే, నీకు కలర్ బాగా కనిపించదు అని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎట్లా కనిపిస్తుందో. నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాక ఎంత నచ్చింది తెలుసా ఓనీ. అసలు ఉగాదికి వేసుకోవచ్చు. ఉగాదికి అంటే గుర్తొచ్చింది, ఉగాదికి నేను లంగా ఓనీ కుట్టించుకుంటాను. చెప్పని బ్లాగ్ అయ్యో ఇట్లా తిప్పు, నేను మాట్లాడతానా? లంగా ఓనీ రెడీ అయితే మీకు చూపిస్తానండి. దానికి ఇంకా ఓనీ సెట్ చేసుకోలేదు. లెట్స్ సీ. ఇంకా దానికి టైం ఉంది, దీనికే టైం లేదు. ఓకే బై, సీ యు ఇన్. Guys, look, the VIP guest is here. Finally, after taking thousands of naps, she is here. Hello, madam garu. Hi. అయిపోయిందా నిద్ర? బాగున్నారా అందరూ? అందరు బాగున్నారు. నువ్వు ఇంకా బాగున్నావు. అప్ప ఇంటికి వచ్చినప్పటి నుండి లిటరలీ నాపుల మీద నాపులు. పాతింట్లో ఉన్నప్పుడు అసలు పడుకోదు. లేదు, నీ డ్రెస్సులు కూడా నేనే ట్రై చేయాల్సి వచ్చింది. శబ్దం వస్తుంది కిందికి పడుకుంటే. డోర్ వేయాలి కదా మరి. డోర్ వేయకపోతే ఏసీ వేస్ట్ అవుతుందని డోర్ వేస్తాం, బయటికి పోయి షూట్ చేసుకొని వస్తాం, మళ్ళీ లోపలికి వస్తాం, మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ మార్చడం. బాగున్నారా అందరూ? చాలా నిద్రపోయిన టైం అయింది. కానీ టైం అయింది, కాఫీ. నిన్న ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? అబ్బా జ్యువెలరీ, లిప్స్టిక్. పిల్లలకి చూపి నువ్వే అమ్మా నీ జ్యువెలరీ. సారీ తెచ్చుకోలేదా నువ్వు? తెచ్చుకున్నా, కింద తెస్తున్నా. ఇది చూపించేసుకోలే. నీకు తెలియలేమోలేనా? మీ మమ్మీ పోతాలే. ఇప్పుడు పిన్ని గారి చేతుల మీదగా హాల్ జరగబోతోంది, మినీ హాల్. త్వరగా కమాన్ పిన్ని, చూపి.
క్యూట్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. ఇలాంటివి లేవులే మన దగ్గర అసలు. ఎక్కడ తీసుకున్నావు? నెక్స్ట్ ఉమెన్స్ వరల్డ్. శోభా ఉమెన్స్ వరల్డ్. ఓకే, ఆన్లైన్ అవైలబుల్ లో ఉంటుంది. సారీ ఏమనుకోద్దండి. సో త్వరగానే చూపించేస్తాము. జస్ట్ మోడల్స్ వెయిట్ స్లోగా చూపినా పర్లేదు. ఇవి డాలీకి డ్రెస్సెస్ తెచ్చిన అన్నమాట. అందుకు మ్యాచింగ్. ఉగాది వస్తుంది కదా, ఫెస్టివల్ వస్తుంది కదా. బాగున్నాయి. ఆ పింక్ బాగున్నాయి. చూపి ఇవి జూలీ గ్రీన్ డ్రెస్ పెట్టుకుంది, అందుకోసం మ్యాచింగ్. మ్యాచింగ్. ఓకే మమ్మీ తీసుకురాలేదు ఎందుకంటే నేను ఎట్లా ఆర్డర్ ఇవి పెట్టుకుంటాను. పింక్ కదా, పింక్ డ్రెస్ ఏదైనా సెట్ అవుతుందని. బ్లాక్ డ్రెస్ ఉన్నా కూడా సెట్ అవుతుంది తెలుసా. పింక్ అన్నిట్లోకి బాగా కనిపిస్తుంది. చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఇది ఇయర్ రింగ్స్ మినీ హాల్. ఒక లిప్స్టిక్ తెచ్చింది, ఇది బాగా నచ్చిందంట. ఇది హ్యూడా బ్యూటీ ఒరిజినల్ ది కాదు, అక్కడ ఉంటే తీసుకొచ్చింది. కానీ చాలా బాగుంది కలర్. ఒకసారి నా చేతి మీద స్వాచ్ చేయి అంట. అక్కడే బాగున్న రింగ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. చాలా బాగుంది. బా ఎంత కకృతి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. లేదు ఇక్కడ చూడండి. వెయిట్ ఇట్లా పెట్టు. సూట్ చేస్తాంది కదా, మళ్ళీ హ్యాండ్ కి అయితే ఇబ్బంది పడుతుంది. ఇది పోదు కదా, అందుకోసం కకృతి ఏం లేదు. ఒక చుక్క అట్లా అయిపోతుందని కానే కాదు, అయిపోతుందని సూట్ చేస్తాంది కదా, డ్రెస్సెస్ అని చేంజ్ చేసుకుంటే చేస్తాంది కదా, అందుకోసమే ఇంక ఇది కొంచెం పూజారి గుడిలో కుంకుమ కూడా ఇంత తక్కువ పెట్టాడు. చాలే కనిపించిందిలే. ఇదో కనిపించింది కదా, మైక్రోస్కోప్ బట్టి తెచ్చుకోండి కనిపించింది. నేను వేసుకున్నాను. డాలీ వేసుకుని చూడండి అమ్మ. బాగుంది, చాలా బాగుంది. 250 పై వెళ్ళి తెచ్చుకోండి. యు ఆర్ ప్రమోటింగ్ ఫేక్ కూడా. మేము నిన్న వెళ్ళాం కదా, నేను మా అక్క వెళ్ళినా గానీ మొత్తం అంతా సబ్స్క్రైబర్స్ మా పేరు చెప్పండి అంటే ఇంటికి వచ్చేందుకు వీళ్ళకి తెలియదండి. మీకు ఇంటికి వచ్చేసరికి పేర్లు మర్చిపోతున్నారు. కానీ హార్ట్ఫుల్ గా వచ్చి మాట్లాడించిన వాళ్ళందరికీ ఏమన్నంటే కనుక్కోలేదంటే పిన్ని అంటారు. మా పిన్ని అందరికి పిన్నినే, మన పిన్ని అయిపోయింది ఇప్పుడు. మా అక్క ఆంటీ అంటారు. ఏం పిన్ని సెలబ్రిటీ అయిపోయినా. మాస్క్ వేసుకున్నా గానీ కనిపించి చూడండి ఈమ సోకులు చూడండి. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? జస్ట్ చూపించే గాలి వేసుకుంటే కవర్ చేయొద్దు. నేను చేతికి అవుతుందని అట్లా కొంచెం పోసినాను. చూడు. ఓకేలే బా ఇప్పుడు చూడు. దాన్ని రాకేసిందే. చూడు తెచ్చుకోండి, సూపర్ వచ్చినాయి. ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది, చాలా బాగా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ అన్ని ఇవేం పెద్ద కాస్ట్ ఏం కాదు. సరే సారీస్, వేరే సారీస్. నువ్వు సారీస్ చూపిస్తే నేను ఒరిజినల్ వీడియో షూట్ చేసుకోవాలి. ఇంకా సగమే అయిపోయింది. సగమే కదా, ఇప్పుడు కూర్చొని చెప్పాలి కదా అంతా. This one, which one? This one. Yeah, that is yours, no? Yeah. అదే చెప్తాను అందరికి. నువ్వు పడుకుంటే నేను నీవి కూడా నేనే షూట్ చేయాల్సి వచ్చింది. ఎట్లా చేస్తారని లూజ్ ఉంటే చూస్తారు, క్లిప్ పెట్టారు. కట్ చాలా నవ్వు. నాకు కడుపు నవ్విస్తాను ఈ రోజు. దిస్ వన్. దట్ వన్. దాని కోని అయితే ఇంత ఇచ్చినాడండి. నాకే ఇక్కడికి వచ్చిందంటే మా పిన్నికి ఇక్కడికి కూడా నడుము దగ్గర కూడా రాదు. అది కాదు, ఇది స్కార్ఫ్ లాగే. స్కార్ఫ్ లాగే కదా, అదేలే స్కార్ఫే. చాలే నవ్వద్దు ఎక్కువ. సేమ్ దొంగలా ఉన్నా. ఈ వీడియోలో నేను ఒక 5 డ్రెస్సులు ఈజీగా మార్చేసి ఉంటాను. ఏది నీ హాల్ చూపి, ఏమేం సారీస్ తెచ్చుకున్నావు? ఏం పడుకొని లేసాలకు వాయిస్ కూడా పోయిందా? వీడియో తీస్తాను. అంత పెద్ద ఫోన్ కనిపించలేదు. థ్యాంక్స్ డాలీ. ఏది చూపి. చూడండి, సారీ చాలా బాగుంది, ప్రింట్ బాగుంది, కలర్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇట్లాంటి కలర్ నా దగ్గర అస్సలు లేదు. అవును, మమ్మీ తెచ్చిందా ఇట్లాంటి కలర్? అదే అనుకున్నా, నిన్న చూసినానే అని. మమ్మీ కూడా చెప్పిన కలర్ చాలా బాగుంది అని. చాలా బాగుంది. బాగుందా? శోభా సారీస్ లో దిస్ వన్ వైట్ సారీ. వైట్, నేను షాక్ అయినా. వైట్ తెచ్చింటే ఇంతేనా ఇదే అన్నాను. బ్లాక్ టిష్యూ దాంట్లోనూ బ్లాక్ వర్క్ జాకెట్ వేసి మీకు చూపిస్తా, అప్పుడు లుక్ ఉంటుంది. అవును, కాంట్రాస్ట్ చేస్తేనే బాగుంటుంది లేండి. వైట్ దీని మీద చిన్న చిన్న ప్రింట్ ఇట్లా వచ్చింది, షైన్ కనిపిస్తుంది కదా. వచ్చింటే తీసుకున్నాయి. ఇది అంటే సారీస్ ఎట్లా అంటే చూసేదానికంటే వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తాయి. సూపర్ ఉంటుంది. బ్లాక్ వర్క్ జాకెట్ ఉంటుంది కదా, రెడ్ అయినా బ్లాక్ అయినా, అప్పుడు వేసుకొని చూపిస్తా, బాగుంటుందిలే. చూడండి. ఇది సాయం
బాగుంది. నైస్ సారీ డోడ్. చూడండి ఇది శోభాలో, ఇది సాయిబాలో అంట. ఏది బాగుందో చెప్పండి. అంటే ఏమంటారు, వైట్ మనకు చూసే ఆబ్వియస్లీ ఇదే బాగుంది అంటారు, ఎందుకంటే వైట్ చూడడం కంటే వేసుకున్నప్పుడు బాగుంటుంది కాబట్టి. యా బాగుంది. సరే మేము వీడియో షూట్ చేసుకుంటాం ఇంకా. The night is still young. All we need is now. Don't ever let me go. We got the whole night. Just let me feel you close. Come surround me. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పొటాటో కర్రీ చేస్తుంది అనమాట. కర్రీ కాదు యాక్చువల్లీ, పొటాటో తాలింపు అంటారు కదా, అలాంటివి చేస్తుంది. దోశలో పెడతారు చూడండి, అదనమాట. సో ఇష్టం ఉంటే ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ అయితే మనం పొటాటోస్ అన్ని ఇట్లా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో కట్ చేసుకొని వాటిని ఫస్ట్ బాయిల్ చేయాలన్నమాట. మమ్మీ ఇక్కడ నార్మల్ బౌల్లోనే బాయిల్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కుక్కర్లో పెట్టే వాళ్ళైతే 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పారనమాట. సో అవి బాయిల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, గార్లిక్ తీసుకొని మనం కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసి జస్ట్ మరీ ఎక్కువ పేస్ట్ అయ్యేలాగా చేసుకోకూడదు, కొంచెం రఫ్ టెక్స్చరే ఉండాలన్నమాట. కచ్చా పచ్చాగా అంటారు కదా, సో అలా మనం చేసి పెట్టుకోవాలి. Night is still young. Stay in the light. I want you to see it. Just for tonight. I want to believe. So keep వన్స్ మనకి ఇక్కడ పొటాటోస్ అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసి, పొటాటో కొంచెం చల్లగా అయిన తర్వాత దానికి ఉన్న పైన లేయర్ ఉంటుంది కదా, పీల్ చేసేయాలన్నమాట. సో పీల్ చేసేసిన వెంటనే మనం వాటిని మ్యాష్ కూడా చేసుకోవాలి. సో చాలా మెంబర్స్కి ఏంటంటే కొంచెం పొటాటో గడ్డలు అంటారు కదా, సో అది ఎక్కువ మ్యాష్ అయితే ఇష్టం, కొంతమందికి పీసెస్ జంక్స్ ఉంటేనే ఇష్టం. సో మా ఇంట్లో పర్సనల్లీ అజిత్ వాళ్ళకైతే జంక్స్ ఉంటే ఇష్టం లేదనమాట, పూర్తిగా మ్యాష్ చేసేస్తేనే ఇష్టం. సో అది ఇంకా మీ ఇష్టం, ఇంకా పూర్తిగా చేసుకుంటారా లేదా అని చెప్పేసి. మా ఇంట్లో అయితే పొటాటో మ్యాషర్ ఎక్కడో లోపల పడిపోయింది, ఇంకా అందుకు మమ్మీ చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా చేత్తోనే మొత్తం అంతా మ్యాష్ చేస్తున్నారనమాట. ఇట్స్ అకార్డింగ్ టు యువర్ లైకింగ్. కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే రఫ్గా చేసుకోండి, లేదంటే ఇట్లా పూర్తిగా చేసుకోవచ్చు. come surround me. Just let me feel you blow. Watch me. Just follow every మనం పొటాటోస్ అన్నీ ఇట్లా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని, అలాగే మిర్చి, రెడ్ మిర్చి వేసుకోవాలి ఇందులోకి. ఈ ఆనియన్స్, రెడ్ మిర్చి ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కర్రీ లీవ్స్ వేయాలన్నమాట, ఎందుకంటే కర్రీ లీవ్స్ త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కాసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఫ్రై అయితేనే బాగుంటాయి, మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మరి పచ్చిగా కూడా ఉన్నా కూడా బాగుండవు కదా. సో యా ఇలా అనమాట. ఇలా తర్వాత కర్రీ లీవ్స్ వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. Just let me feel you close. Come surround me. Don't ever let me go. Come surround. కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. చూసేసుకోండి సాల్ట్, ఎందుకంటే పొటాటోలోకి ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు అని చెప్పారు మమ్మీ. ఐ డోంట్ నో ద లాజిక్ బిహైండ్ ఇట్, కానీ కొంచెం తక్కువ అంటే వేసుకోండి. అది వేసిన తర్వాత ఇందులోకి కావాల్సినంత పసుపు వేసుకోవాలి. మరి పసుపు కూడా సేమ్ లాజిక్, పసుపు ఎక్కువ అయితే కొంచెం స్మెల్ అదో రకంగా వస్తుంది. నాకు అసలు పసుపు స్మెల్ అంత నచ్చదనమాట, కానీ పసుపు పాలు అయితే బాగా తాగుతాను నేను, ఐ డోంట్ నో వై. సో యా పసుపు అంతా వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాలన్నమాట. ఆయిల్ కూడా కొంచెం బాగానే పడుతుంది, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. పర్సనల్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పొటాటో, కానీ ఎప్పుడైనా ఒకసారి తింటూ ఉంటా.
యా, మొత్తానికి వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఇలా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకొని అది ఇందులోకి వేసుకొని ఫస్ట్ ఇలా సెంటర్లో ఎందుకు వేసి ఇలా అంటుందంటే దాని లోపల ఆయిల్ ఉంటుంది కదా ప్యాన్లో, అది కొంచెం అబ్జార్బ్ అవ్వాలంట. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మొత్తం అంతా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాదు అని చెప్పింది. సో అది పాయింట్. to believe. So keep on coming closer. Keep me hanging on. Let me feel your body. I want you to know. అలా ఒక 5 minutes పెట్టి దాని తర్వాత అంతా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇందులోకి వీ హ్యావ్ టు యాడ్ కొరియాండర్. లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పింది. నేను కూడా మీతో పాటు ఇట్లనే వంటలు నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా చేయాలనిపిస్తే మా మమ్మీ రెసిపీస్ చూసి చేసుకోవడం ఇంకంతే. యా, కొరియాండర్ ఇట్లా లాస్ట్లో యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొకసారి కలిపి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో అంతా వేయాలి దీంట్లోకి. అంత వేసి మళ్ళీ పొటాటోని కూడా బాగా కలపడం. జస్ట్ బీ మైండ్ఫుల్, ఎక్కువసేపు ఫ్లేమ్ ఎక్కువ పెట్టకండి హైలో, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక 5 minutes పాటు మనం ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉంటే మన యమ్మీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం పూరీలోకి తినచ్చు, తర్వాత మసాలా దోశలోకి కూడా పెడతారు కదా, సో అది దానిలాగా కూడా స్టఫింగ్లో పెట్టుకొని తినచ్చు. అండ్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు నేను వంటల యాంకర్ లాగా మాట్లాడడం అయిపోయింది, రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. But I got what you want, babe. No, we don't have to leave. The night is still young. All we need is now. Don't ever let me go. We got the whole night. అదే రోజే ఇంటికి చూడండి ఎవరు వచ్చారో, దార్విక్. కొత్త వాళ్ళకి తెలియకపోతే ఇంకొకసారి చెప్తానమాట, ఈ అబ్బాయి దార్విక్. సో మా మామ వాళ్ళ కొడుకు. హీఈస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. అందరూ కెమెరా సైడ్ చూడు అంటుంటే వాడు ఇలా వచ్చి చూస్తున్నాడు అనమాట. వాడి ఫొటోస్ వాడికే చూపిస్తున్నాం. చాలా బాగా ఆడుకున్నాడు యాక్చువల్లీ. అసలు మేము చాలా తక్కువ అనమాట ఈ అబ్బాయి ఏడవడం చూసింది. మమ్మీ వాళ్ళు తర్వాత మామ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, అంటే చిన్నపిల్లలు ఏజ్లో కొంచెం ఎక్కువ ఏడుస్తారు కదా, వీడైతే ఏడ్జిని చూడలేదు. చూసారా కెమెరా చూడమంటా అంటే ఎట్లా చూస్తున్నాడో, ఎంత క్యూట్గా. హీఈస్ రియలీ క్యూట్ అండ్ ఎ లిటిల్ బాయ్. Just hold me. We're right where we belong. Don't know what you need, but I got what you want, babe. We don't have to leave. అంత వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంకా నా కళ్ళు ఏముంటాయి చెప్పండి, ఫుల్ మండుతున్నాయి అనమాట. అందులోనూ కొంచెం రెడ్ కూడా అయ్యాయి. నాకు అసలు ఐ డ్రాప్స్ వేసుకోవడం అంటే ఐ ఫీల్ ఇట్ వెరీ క్రింజీ, కానీ చాలా రేర్గా వేసుకుంటూ ఉంటాయి. ఎక్కువ ఐస్ బర్న్ అయితే తప్ప ఇంకా వేసుకోను. సో ఐ డ్రాప్స్ వేసుకొని కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అందుకే ఆ రోజు ఎడిటింగ్ చేసే ఓపిక కూడా లేదు. ఎంత లేట్ అయినా ఐ మేక్ షూర్ టు ప్రాపర్లీ ఫాలో మై స్కిన్ కేర్, ఎందుకంటే ఇప్పుడే కొంచెం బాగుపడుతుంది. ఊరికే దాన్ని పాడు చేసుకోవడం ఎందుకని చెప్పేసి స్కిన్ కేర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నేను పడుకుంటాను. ఐ జస్ట్ మేక్ షూర్ ఐ డూ మై స్కిన్ కేర్ ఎవ్రీ సింగిల్ నైట్. Feel your body. I want you to know. All we need is love. Don't ever let me go. We got the whole night. ఓకే గైస్, వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. పోస్ట్ నోటిఫికేషన్స్ ఒకటే మిగిలిన్నాయి. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు భవ్య ఆకులా గారు అండ్ రూహి షబ్రీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ నౌ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీలో ఇంకా ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్
హాల్స్ ఇలా ఏవి ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ మనము ఆల్మోస్ట్ డైలీ మీట్ అవ్వచ్చు ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ డూ ఫాలో మై ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. ఆల్రెడీ చెప్పుంటే ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye guys. Peace out. I'm done for the day. అక్క గొంత ఎండిపోతుందని అలా చూడండి వాటర్ అవుతుంది. ఇంకొక డ్రెస్ ఉంది. బాయ్ We got